హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ భారతిని. ఈ రోజు వీడియోలో కొత్త ఫోన్ అయితే ఒకటి తీసుకున్నానండి. యూట్యూబ్ తో వచ్చిన డబ్బులతోనే ఈ కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. ఈ ఫోన్ ఎంత బడ్జెట్ పెట్టి తీసుకున్నాను, ఏం ఫోన్ తీసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. యూట్యూబర్స్ కి అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుందండి. అంటే వీడియో క్వాలిటీ గానీ, మనం మాట్లాడే వాయిస్ బాగా క్యాప్ చేయడానికి గానీ బాగా ఉపయోగపడుతుంది ఈ ఫోన్. అంటే మైక్ ఎంత బాగా మనం మాట్లాడేది క్యాప్ చేస్తుందో అంత బాగా క్యాప్ చేస్తుందండి వాయిస్. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకా యూట్యూబర్స్ కి ఉపయోగపడే నేను యూట్యూబ్ కోసం వాడే యాప్స్ కూడా మీతో అయితే చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలని కాదు, చూపిస్తాను. ఈ ఫోన్ లో నేను డౌన్లోడ్ చేసుకొని మీకు చూపిస్తాను అనమాట. అంటే నేను ఇంకో ఫోన్ యూట్యూబ్ కోసం వాడేదాన్ని కదా, ఇది కొత్త ఫోన్ కాబట్టి దీంట్లో ఆ యాప్స్ అన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మీకు డౌన్లోడ్ చేసుకుంటూ ఆ యాప్స్ అయితే చూపిస్తాను. యూట్యూబర్స్ కి అయితే ఖచ్చితంగా ఆ యాప్స్ బాగా పనికొస్తాయండి. ఖచ్చితంగా యూట్యూబర్స్ అందరికీ ఆ యాప్స్ ఫోన్ లో అయితే ఉండాలి. అవి ఏవే యాప్స్ మీకు చూపిస్తాను. నేను ఎడిటింగ్ కి ఏ యాప్ వాడతాను, thumbnail కి ఏ యాప్ వాడతాను, ఇంకా కొన్ని యాప్స్ అయితే యూట్యూబ్ కోసం వాడాల్సి అయితే ఉంటది. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబర్స్ కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక ఈ ఫోన్ అయితే మీకు ఫస్ట్ చూపిస్తాను. దగ్గర నుండి ఫోన్ చూపిస్తాను. కానీ ఈ ఫోన్ నేను ఎంత బడ్జెట్ లో తీసుకున్నానంటే 20,000 పెట్టి అయితే ఈ ఫోన్ తీసుకున్నానండి. మోటో G96 అనమాట. 96 5G బాగా వర్క్ అవుతుంది. ఇదిగోండి మీకు దగ్గర నుండి చూపిస్తాను. మోటో G96 5G చూసారు కదా, ఇదనమాట. నేను ఇంతకు ముందు యూట్యూబ్ కోసం వాడిన ఫోన్ కూడా మోటో G ఏనండి. కాకపోతే ఇది 96 కదా, అది 36 అనమాట. చాలా తేడా ఉంది. అది రేట్ లో కూడా కొద్దిగా తక్కువ అనమాట. అది 14,000కి తీసుకున్నాను, ఇది 20,000కి తీసుకున్నాను అనమాట. అది కూడా 5G, ఇది కూడా 5G అని. అది కూడా నాకు బాగా వర్క్ చేసింది. ఆ ఫోన్ కూడా ఇప్పుడు దాకా అయితే ఏం చెడిపోలేదండి. అన్ని కూడా బానే ఉన్నాయి. కాకపోతే ఈ ఫోన్ నా కోసం తీసుకున్నది కాదు, మా ఆయన కోసం తీసుకున్నది. నేనేమో నా యూట్యూబ్ కోసం బాగా పనికొస్తుందని నేను తీసేసుకున్నాను అనమాట. తీసేసుకున్నాను అన్నటికి కొట్టేశాను అనుకోండి. నా ఫోన్ మా ఆయనకి ఇచ్చేసి, మా ఆయన తీసుకున్న ఫోన్, ఈ కొత్త ఫోన్ అయితే నేను తీసుకుని వాడుకుంటాను యూట్యూబ్ కోసము. అదనమాట. నాకు ఇప్పుడు దాకా అయితే యూట్యూబ్ కోసం కొత్త ఫోన్ తీసుకోవాలని అస్సలు ఆలోచన లేకున్నా, కానీ మా ఆయన తీసుకున్నారనేసి నేను తీసేసుకుని నా ఫోన్ మా ఆయనకి ఇచ్చేస్తున్నాను. అంటే దీంట్లో ఇంకా క్వాలిటీ బాగుంటది అనమాట వీడియో తీయడానికి. దీంట్లో వీడియో ఎంత క్వాలిటీ వస్తుంది అంటే 4K క్వాలిటీ వస్తుందంట. అందుకని ఫోన్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ ఫోను అమెజాన్లో తీసుకున్నానండి. బుక్ చేసినప్పుడేనే అన్బాక్సింగ్ బుకింగ్ అయితే పెట్టాను ఫోను. అంటే డెలివరీ బాయ్ ఇంటికి ఫోన్ తీసుకురాగానే మన చేతికి ఇచ్చే ముందు ఫోన్ని అన్బాక్సింగ్ చేసి ఫోన్ లోపల ఎలా ఉందో మొత్తం చూపించేసి మన చేతికి అయితే ఇస్తాను. అందుకని ఆల్రెడీ ఈ ఫోన్ అయితే నేను అన్బాక్స్ చేసి అయితే చూసేసాను. మీకు చూపించడానికి మళ్ళీ ఒకసారి అన్బాక్స్ అయితే చేస్తున్నాను. అన్బాక్స్ చేయగానే లోపల అయితే మనం సిమ్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి అయితే పిన్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఏవో ఒకటి స్టిక్కర్లు అయితే ఇచ్చారండి. ఇంకా ఈ కాగితాలు అయితే ఏవో ఇచ్చున్నారు. నాకైతే ఈ ఫోన్ గురించి క్లియర్ గా తెలీదు. కాకపోతే ఫోన్ తీసుకున్నాను కాబట్టి మీకు చూపించడానికి అయితే ఇవన్నీ చూపిస్తున్నాను. నేను ఫోన్ అయితే బ్యాక్ సైడ్ ఈ కలర్ లో ఉండేటట్టు అయితే తీసుకున్నానండి. బ్లూ కలరు. కలర్స్ కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పింక్, రెడ్, బ్లూ చాలా ఉన్నాయి. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ లో తీసుకున్నాను. ఈ ఫోన్ ర్యామ్ 8GB ర్యామ్ అండి. నేను ఇంతకు ముందు వాడిన ఫోన్ ర్యామ్ కూడా 8GB ర్యామ్ అని. ఇంకా ఈ బాక్స్ లోనే ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ కూడా ఇచ్చారు. ఈ ఛార్జింగ్ తో ఈ ఫోన్ కి ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి, గంటన్నర లోపు ఫోన్ కి ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ అయ్యింది అనుకోండి, మనకి దగ్గరగా 15 గంటలు 20 గంటల దాకా ఫోను లో బ్యాటరీ దాకా అయితే రాదండి. అంతసేపు అయితే మనకి ఛార్జింగ్ అయితే ఉంటుంది. దగ్గర 20 గంటల దాకా అయితే ఉంటుంది. ఇంక నేను ఇప్పుడైతే ఫోన్ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఫోన్ ఓపెన్ చేస్తే లోపల అయితే ఇలా ఉందండి. ఈ ఫోన్ డిస్ప్లే కరోడ్ డిస్ప్లే అండి. మామూలు ఫోన్లకైతే నార్మల్గా డిస్ప్లే ఉంటుంది కదా, దీనికి మాత్రం కొద్దిగా వాల్గా ఉండేటట్టు అయితే కరోడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈ మధ్య వచ్చిన ఫోన్లన్నిటికీ ఎక్కువగా అయితే కరోడ్ డిస్ప్లే ఇస్తున్నారండి. నార్మల్ డిస్ప్లే అయితే పెద్దగా ఏం రావటం లేదు. ఇంకా నేను ఇదైతే 20,000లో ఈ ఫోన్ తీసుకున్నానని చెప్పాను కదా. ఇంతకుముందు ఈ ఫోన్ రేటు కొద్దిగా తక్కువగానే ఉన్ను, ఈ మధ్య కొద్దిగా రేట్ అయితే పెరిగింది. ఇంతకు ముందు ఈ ఫోను 16,000కు పైగా చిల్లర అయితే ఉన్ను. ఇప్పుడైతే 20,000 అంటే 20,000
కాదు కానీ 19,000కి పైగా చిల్లర అయితే ఉందన్నమాట. నేనైతే రౌండ్ ఫిగర్ 20,000 అయితే చెప్పేస్తున్నాను. ఇంకా ఈ ఫోన్ కెమెరా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు కూడా 4K క్వాలిటీలో అయితే పిక్స్ ఉన్ని వీడియోస్ రెండు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా అండి. ఇంకా ఈ ఫోన్ మెమొరీకి వస్తే 128 ఎక్స్పెండబుల్ మెమొరీ అండి. ఈ ఫోన్ వెయిట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. చేతిలో పట్టుకుంటే పట్టుకున్నట్టే లేదు. లోపల బ్యాటరీ వెయిట్ చాలా తక్కువగా ఇచ్చున్నారు. ఇంక ఈ ఫోన్ గురించి విషయాలు అయితే ఇవేనండి. అదనమాట ఈ ఫోన్ కోసము. మీ అందరికి నచ్చింది కదా ఈ ఫోన్? నాకైతే బాగా నచ్చిందండి. మీరు ఒకవేళ 20,000 లో ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోండి. బాగా వర్క్ అవుతుంది, బాగుంటది. అది కాక ఇది ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది అనమాట. అంటే అంత తొందరగా చెడిపోదు. ఇది ఇండియా కంపెనీ అండి, అందుకని చాలా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. రేట్ ఎక్కువైనా సరే ఇండియా కంపెనీలోని ఏ ఫోన్ తీసుకోవాలనుకున్నా తీసుకోండి. ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటది అనమాట. చెడిపోయిన ప్రతిసారి మళ్ళీ మనం డబ్బులు పెట్టుకొని ఫోన్ బాగు చేయాల్సి వస్తుంది. కానీ ఫోన్ అంత తొందరగా చెడిపోదు. మోటో జీలో అయితే అస్సలు చెడిపోదండి. కాకపోతే దీనికి ఏదైనా ట్రబుల్ వచ్చింది అనుకోండి, దీనికి కావాల్సిన వస్తువులు అంత తొందరగా దొరకవు అనమాట. లేట్ అవుతుంది. కానీ చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకుని అయితే ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే నేను ఈ ఫోన్ లోకి యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే మీకు చూపిస్తాను. ఏ యాప్స్ వాడతానో యూట్యూబ్ కోసము రండి చూపించేస్తాను. డౌన్లోడ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. యూట్యూబర్స్ కి అయితే ఖచ్చితంగా ఈ యాప్స్ ఉండాలి. పదండి చూపించేస్తాను డౌన్లోడ్ చేసుకుంటూ. ఇప్పుడు నేను వాడుకునే యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటూ అవి ఎలా వాడుకోవాలో కూడా చూపిస్తాను. కాకపోతే ఎడిటింగ్ ఉండి థంబ్నెయిల్ చేసేది మాత్రం చూపించకుండా మిగతా యాప్స్ ఎలా వాడుకోవాలో చెప్తానండి. ఫస్ట్ అయితే నేను వైటీ స్టూడియో యాప్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఈ యాప్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాకపోతే నేను ఈ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను అంతేని. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలియకపోయి ఉండొచ్చు. ఇది వైటీ స్టూడియో అండి. మన వీడియోస్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఈ యాప్లో ఉంటుంది అనమాట. ఇంకా యూట్యూబ్ అప్డేట్స్ కూడా ఈ వైటీ స్టూడియోలోనే చూపిస్తూ ఉంటుంది. ఈ యాప్ ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఈ వైటీ స్టూడియో అని. ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏ ఈమెయిల్ ఐడితో యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ ఈమెయిల్ ఐడి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ యాప్లోకి లాగిన్ అవుతుంది. ఆ లాగిన్ అయిన తర్వాత ప్రతి అప్డేట్ కూడా మనం ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. అంటే వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, మన వీడియో ఎంతమందికి రికమెండ్ అయింది, వీడియోకి ఏ కామెంట్లు వచ్చాయి, కామెంట్లకు రిప్లై కూడా ఇక్కడే ఇచ్చుకోవచ్చు. యూట్యూబర్స్కి అందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. కాకపోతే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు అనేసి అయితే చెప్తున్నాను అంతేని. ఇంకా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ అయితే ఇవేనండి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ప్రతి అప్డేట్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే నేను ఏ యాప్ డౌన్లోడ్ చేస్తున్నానంటే, నేను ప్రతి వీడియో కూడా ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తున్నానో ఎడిటింగ్ యాప్ అయితే మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తున్నాను. నేను ఎడిటింగ్ చేసే యాప్ అయితే వైటీ క్రియేట్ యాప్ అండి. ఇది యూట్యూబ్ సజెషన్ చేసిన యాప్. ఈ యాప్ నేమ్ నేను ఈ పక్కన రాసి అయితే మీకు చూపిస్తున్నాను. మీకు కావాలంటే అక్కడ చూసుకొని టైప్ చేసుకొని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంక నేనైతే వైటీ క్రియేట్ యాప్ అనేసి అయితే కొట్టాను, వచ్చింది. ఇక్కడ చూపించాను కదా ఆ యాప్ అని. నేను ప్రతి వీడియో కూడా దీంట్లోనే ఎడిటింగ్ చేస్తానండి. ఈ యాప్లో ఉండే అప్డేట్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చుతాయి. ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నాయిస్ డిలీట్ చేస్తాం చూసారా, అది నాకు బాగా నచ్చుద్ది. ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మైక్ ఏమీ వాడటం లేదండి. నేను నార్మల్గానే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. అది కూడా వాల్యూమ్ పెంచుకోవడానికి బాగా పనికొస్తుంది. అది కూడా నాకు బాగా నచ్చింది ఆ అప్డేట్ కూడా. నేను ఈ యాప్లోనే ఎడిటింగ్ అయితే చేస్తాను. ఈ ఎడిటింగ్ యాప్ యూట్యూబ్కి సంబంధించిన యాపే కాబట్టి సేఫ్టీ కూడా ఎక్కువ అండి. ఎక్కువగా మనకి హ్యాక్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ శాతం అయితే ఉంటుంది. సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఎక్కువ మందికి ఈ యాప్ వాడమని సజెషన్ చేస్తాను ఎడిటింగ్కి. దాని తర్వాత నేను డౌన్లోడ్ చేస్తున్న యాప్, నేను ప్రతి వీడియోకి థంబ్నెయిల్ చేసే యాప్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నానండి. నేను థంబ్నెయిల్ కోసం వాడే యాప్ అయితే యాడ్ టెక్స్ట్ అనే యాప్ అయితే వాడతాను. అది కూడా ఇక్కడ పక్కన నేమ్ ఉన్ని యాప్ సింబల్ అయితే ఇస్తాను చూడండి. ఈ యాప్లో నేను ఈజీగా అయితే థంబ్నెయిల్స్ చేసుకుంటానండి. నేను చేసే థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఎక్కువ హై లెవెల్లో అయితే ఏమీ ఉండవు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకు తేలిగ్గా అనిపించే యాప్ అయితే ఈ యాప్. ఇంక ఏ యాప్లో కూడా నేను థంబ్నెయిల్ వర్క్ అయితే చేయలేనండి. ఈ యాప్లో అయితే నీట్గా చేసేసుకోగలను. థంబ్నెయిల్స్ అయితే ఇప్పుడు ఎలా చేస్తానో చూపించడం లేదు, కానీ మీరు కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో అయినా నెక్స్ట్ వీడియోలో అయినా థంబ్నెయిల్స్ అన్నీ నేను ఎలా చేసుకుంటానో చాలా ఈజీగా నేను చేసుకునే పద్ధతులు అయితే మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను.
ఇంకా దాని తర్వాత నేను అప్లోడ్ చేసే ఈ యాప్ నేను దేనికి వాడతానంటే థంబ్నెయిల్ చేసేటప్పుడు మనం ఒక ఫోటో తీసుకుంటాం కదా, ఫోటో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేయడానికి వాడేదానికైతే ఈ యాప్ నేను వాడతానండి. ఈ యాప్ పేరు బజరెట్ అండి. ఈ యాప్ సింబల్ ఉండి నేమ్ అయితే పక్కన ఇస్తాను, చూసి అయితే మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని అయితే వాడుకోండి. ఎలా వాడుకోవాలో కూడా ఇప్పుడైతే నేను చూపిస్తాను, ఈజీగా వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే డౌన్లోడ్ అవ్వనివ్వండి. డౌన్లోడ్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, 2 నిమిషాల్లో అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ పక్కన ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ మీద మనం నొక్కితే ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని యాడ్స్ అయితే కనిపిస్తాయండి. ఆ యాడ్స్ అన్నీ అయిపోయిన ఇచ్చిన తర్వాత ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నా గ్యాలరీలో అయితే ఈ ఫోటోలు ఉన్నాయండి. ఈ ఫోటోలో నుండి నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోలో నేను బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూసారా, మా ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి. అవంతా డిలీట్ అయిపోయి కేవలం నేను మాత్రమే ఉండేదైతే కనిపిస్తుంది. మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిజర్ గుర్తు కింద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, ఆ సిజర్ గుర్తు మీద నొక్కామనుకోండి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయ్యే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. 2 నిమిషాల్లోనే అయిపోతుందండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లు చెట్లు అన్నీ రిమూవ్ అయిపోయి కేవలం నేను మాత్రమే కనిపించాను. ఆ పైన మీకు రెడ్ కలర్లో అయితే బాణం గుర్తు పైకి ఉండేటట్టు కనిపిస్తుంది. దాని మీద నొక్కితే ఇక్కడైతే సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సైడ్కి కనిపించింది చూసారా, ఆ సేవ్ మీద నొక్కితే అంతేనండి, సేవ్డ్ ఫోటో అనేసి అయితే సేవ్ అయిపోతుంది. మనం గ్యాలరీలోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఇదనమాట. ఇది మనము థంబ్నెయిల్కి అయితే వాడుకోవచ్చు. థంబ్నెయిల్కి ఇలానే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫోటోలు అయితే పెడతారు. తెలియని వాళ్ళకైతే ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది, వాడుకోండి. తర్వాత ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్న యాప్ అయితే ఇది కూడా థంబ్నెయిల్ కోసం వాడిన యాపేనండి. అంటే థంబ్నెయిల్లో మనం ఫోటోలు వాడతాం కదా, ఆ ఫోటోలు బాగా నీట్గా కనిపించడానికి, మన మొహం మరి కొద్దిగా తెల్లగా నీట్గా కనిపించడానికి ఈ యాప్ అయితే వాడతాను. ఈ యాప్ పేరు రెమినీ యాప్ అండి. ఈ యాప్లో మనము ఫోటో ఇంకొద్ది క్లారిటీగా నీట్గా అయితే తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఈ యాప్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే చాలా ఎక్కువగా యాడ్స్ వస్తాయండి, మామూలుగా కాదు. ఒక 4-5 యాడ్స్ అయితే వేసేస్తాడు. ఒక్క ఫోటో మనం నీట్గా తయారు చేసుకోవడానికి ఎక్కువ యాడ్స్ వస్తాయి అన్నమాట. అంటే మనం ఫ్రీగా వాడుకునే యాప్ కాబట్టి కొద్దిగా ఎక్కువ యాడ్స్ అయితే వస్తాయి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఓపెన్ చేసిన తర్వాత యాడ్సే ఫస్ట్ ఓపెన్ అవుతాయండి. అవన్నీ మనం చూసి రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో ఏదో ఒక ఫోటో మనం సెలెక్ట్ చేసుకుంటే 2 సెకండ్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి, నేను నార్మల్ ఫోటో మీకు చూపిస్తాను. కొద్దిగా నల్లగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇదైతే నా నార్మల్ ఫోటో, నేను ఎలా తీసానో అలా తీసిన ఫోటో. ఈ బాణం గుర్తులాగా తీగలా ఉంది చూసారా దారంలో, అది పక్క కంటే చూసారా మొహం అంతా కూడా ఎంత గ్లోగా తెల్లగా నీట్గా కనిపిస్తుందో. ఫోటో క్లారిటీ కూడా ఇంకొద్ది నీట్గా ఉంది కదా. ఇదైతే ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫోటోలు థంబ్నెయిల్కి పెడితే థంబ్నెయిల్ ఎక్కువ మంది ప్రెస్ చేసి మన వీడియో చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి ఖచ్చితంగా మనం మొహం కూడా కొద్దిగా గ్లోగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. థంబ్నెయిల్స్లో వీడియోస్లో ఎలా ఉన్నా సరే చూస్తారనుకోండి, కాకపోతే థంబ్నెయిల్ మాత్రం కొద్దిగా అట్రాక్టివ్గా చేసుకోవాలి. అయితే ఈ ఫోటో మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక 2-3 యాడ్స్ అయితే వేస్తాడు. యాడ్స్ అయిన దాకా మనం వెయిట్ చేయాలి, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. డౌన్లోడ్ చేసేసాను ఫోటో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే నేను ఫోటో నీట్గా ఇంకొద్ది గ్లోగా ఉండేటట్టు అయితే చేసుకున్న ఫోటో అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫోటో. నేను మామూలుగా డైరెక్ట్గా తీసే ఫోటో కాడికి ఇది కొద్దిగా ఇంకా నీట్గా ఉందన్నమాట. ఈ యాప్ కావాలన్నా సరే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా వాడుకోండి. ఇవేనండి నేను యూట్యూబ్ కోసం వాడిన యాప్లు. ఇంతకు మించి ఏ యాప్ కూడా వాడను, నాకు తెలిసిన యాప్లు అయితే ఇవేని. చూసారు కదా నేను వాడే యూట్యూబ్ కోసం యాప్స్ అన్ని ఇవే నేను వాడతానండి యూట్యూబ్ కోసం ఎక్కువగా. ఇంతకు మించి ఏ యాప్ వాడను. నేను వాడిన యాప్స్ అన్ని కూడా ఫ్రీగానే, అంటే దేనికి కూడా మనీ పే చేయలేదు. ఫ్రీగా వచ్చే యాప్స్ అని నేను సింపుల్ గా అయితే వాడుకుంటాను అదనమాట. ఇంకా నేను ఎడిటింగ్ థంబ్నెయిల్ ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువ మంది కామెంట్ చేస్తేనే ఆ వీడియోస్ చేయాలనుకుంటున్నానండి. అవి కూడా సపరేట్ గా చేస్తానండి. ఎడిటింగ్ ఎలా చేస్తాను సపరేట్ వీడియో చేస్తాను, థంబ్నెయిల్ ఎలా చేస్తాను సపరేట్ వీడియో చేస్తాను. అది కూడా మీరు కామెంట్లు పెట్టిన బట్టే ఉంటది. ఎక్కువ మంది నాకు ఆ వీడియో కావాలి అని పెడితే చేసి పెడతానండి, లేకపోతే స్కిప్ చేసేసి నా డైలీ రొటీనే చూపించేస్తాను. నా డైలీ రొటీన్ చాలా మంది ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా నా డైలీ రొటీనే చూపిస్తాను. మీరు అడిగితే ఈ వీడియోస్ అయితే చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇంతకు ముందు చాలా మంది అయితే అడిగారు, అందుకని ఇప్పుడు చేయాలని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీరు కామెంట్ పెడితే.
ఇంకా యూట్యూబ్ కోసం కొన్ని టిప్స్ అయితే అడుగుతున్నారు. టిప్స్ అంటే నేను పెద్దగా ఏం వాడను, కాకపోతే నేను యూట్యూబ్ని ఎలా రెగ్యులర్గా ఫాలో అవుతానో అది మాత్రం మీకు ఇప్పుడు చెప్తాను. నేను వీడియోస్ అయితే రోజు మార్చి రోజు ఒకటైతే పెడుతున్నానండి. మీకు వీలైతే రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ పెట్టుకొని లాంగ్ వీడియోస్ రోజు మార్చి రోజు ఒకటి పెట్టుకుంటే చాలా తొందరగా మీకు ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే లాంగ్ వీడియోస్ పెట్టగలుగుతున్నాను కానీ షార్ట్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. నేను చేసే మైనస్ అయితే అది పెద్దదండి. దాని తర్వాత మనం పెట్టిన ప్రతి వీడియో కూడా కొద్దిగా టైమింగ్ చూసుకొని అయితే పెట్టుకోండి. అంటే మీరు ఏ టైంలో వీడియోస్ పెడితే వ్యూస్ బాగా వస్తున్నాయో మీరు ప్రతిరోజు కూడా ఆ టయానికి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్లో ప్రతి టైంలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఏ టైంలో బాగా వ్యూస్ వస్తే ఆ టైంలో అప్లోడ్ చేయండి. ఇంతేనండి టిప్స్. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.